అండి, వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ నేను దీపావళి పూజ ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. అమ్మవారి అభిషేకాలు అవి ఎలా చేసుకున్నాను, అలంకరణ ఎలా చేసుకున్నాను అన్నీ మీకు చూపిస్తాను, చూడండి. ఇవాళ నేను దీపావళి పూజ ఇలాగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెరుకు గడలు ఇలా అమర్చుకున్నాను. ఎంత మనం వెండి పెట్టినా అసలైన చెరుకు గడలు పెడితేనే కదా అమ్మవారికి ఇష్టము. వెండి పెడితే ఇష్టమైనప్పటికీ కాకపోయినప్పటికీ ఒరిజినల్గా పెట్టిన పువ్వు, ఒరిజినల్గా వేసిన గాజులు, ఒరిజినల్గా అంటే అన్నీ రియల్గా ఉన్నవన్నీ కూడా అమ్మవారితో పూజకి చేస్తే చాలా మంచిదని ఇవాళ అన్నీ ఇలాగా అమర్చుకున్నాను. ఇలాగా ఏనుగులపాలెంలో మహాలక్ష్మి అమ్మవారిని మొన్న నేను నించున్న లక్ష్మీదేవి నారాయణలు పెట్టాను. అలా పెట్టకూడదంటండి, కూర్చున్న అమ్మవారినే పెట్టి మనం అభిషేకాలు చెయ్యాలి. అందుకని కూర్చున్న అమ్మవారిని మళ్ళీ తీసుకుని ఇలా పెట్టుకున్నాను. అయితే ఇలా దీపాలు ఇంకా వెలిగించలేదండి. ముందుగా నేను ఎలా అలంకారం చేసుకున్నాను, ఏమిటేమిటి చేస్తున్నాను అన్నీ మీకు చూపించాలని ముందుగా ఇవి నేను అరేంజ్ చేసుకున్నాను. ఇలాగ దీపాలు పెట్టుకున్నాను. అలాగనే సాంబ్రానికి పొగకి ఇది పెట్టుకున్నాను. తర్వాత ఇంకా పసుపు, కుంకుమ, గంధము, అలాగనే తేనె, నెయ్యి, పంచామృతాలు, పెరుగు, పాలు, పంచదార ఇవి అన్నీ కూడా అభిషేకాలు వీటితో చేద్దామని ఇవన్నీ పెట్టుకున్నాను. అభిషేకాలు అయిపోయాక మాల వేసి అమ్మవారికి మాల వేసి పూజ చేసుకుంది. కానీ పువ్వులు, తర్వాత పళ్ళు అన్నీ కూడా అన్ని రకాల పళ్ళు కూడా పెట్టుకున్నాను. అలాగనే దానిమ్మ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని దానిమ్మ గింజలు ఒలిచి పెట్టుకున్నాను. అలాగనే పానకం, బెల్లం పానకం, అరటిపళ్ళు, చెరుకు గడల ముక్కలు, తర్వాత వడపప్పు పెట్టానండి ఇవి. ఇకపోతే క్షీరాన్నం, చిత్రాన్నం రెండూ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఇవి పెట్టాను. ఇకపోతే నేను ఎలాగ అభిషేకాలు చేస్తానన్నది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇది యజ్ఞోపవీతం, వస్త్రం, ఇలాగే పసుపు ముద్దలు కూడా అమ్మవారికి ముందు మనం స్నానం చేసినప్పుడు కూడా పసుపు ముద్దలు పసుపు రాసుకునే మనం చేస్తాం. కాబట్టి అమ్మవారికి ఇలాగా పసుపు చేతులకి అన్నిటికీ కూడా మనం ఇలాగా అమర్చుకోవాలండి. అమ్మవారికి ముద్దలు పెట్టాకనే మనం పూజ చేసుకోవాలి. అలాగ అభిషేకాలు చేయాలన్నమాట. ఇదండి, ఇలా చేశాక మిగతా అభిషేకాలు నేను మీకు చూపిస్తాను. ముందుగా కుంకుమ నీటితో అభిషేకం అండి అమ్మవారికి. చూస్తున్నారా, ఇలాగ చక్కగా కుంకుమతో అమ్మ జగజ్జనని మాత ఇలాగ కుంకుమ నీటితో చేసుకున్నాము. తర్వాత పసుపు నీటితో చెయ్యాలండి. ఇప్పుడు పసుపు నీటితో అమ్మవారికి అభిషేకం చేస్తున్నానండి. ఇది పసుపు నీరు. అమ్మ జగజ్జనని లోకమాత మహాలక్ష్మి, నా భర్తని కాపాడు తల్లి, నా పిల్లలిద్దరినీ రక్షించమ్మా. ఇది గంధం నీరుతో చేశానండి. ఇప్పుడు గంధము పసుపు అయిపోయాక అమ్మవారికి ఇప్పుడు మామూలు నీరుతో అభిషేకం చేద్దామండి. ఇలాగా అమ్మవారికి మామూలు నీటితో అభిషేకము చేసుకున్న తర్వాత పాలుతో ఇలాగ అమ్మవారికి క్షీరం గోపాలతో చక్కగా అమ్మవారికి అమ్మ జగజ్జగన్ని మాత ఆవు పాలతో నైవేద్యం స్వీకరించు తల్లి. పాలుతో చేశానమ్మా, ఇప్పుడు పెరుగుతో చేస్తున్నాను తల్లి. పాలు పెరుగుతో చేస్తున్నాను తల్లి. ఇప్పుడు పంచామృత స్నానం చేయిస్తున్నానమ్మా. శ్రీ మహాలక్ష్మి కాపాడు రక్షించమ్మా. ఇప్పుడు మళ్ళీ కూడా మనం నీటితో అభిషేకం చేద్దాం. మనం ప్రతిదానికి నీటితో చెయ్యాలండి. చేశాకే
అప్పుడు మిగతాది ఇప్పుడు మనం పంచదారతో చేసుకుందామండి. పంచదారతో ప్రతి ఒక్కళ్ళు చెయ్యండి, చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది తల్లి. తర్వాత మనం నేతితో చేద్దామండి, ఆవు నేతితో. అమ్మా మహాలక్ష్మీదేవి కరుణించి కాపాడమ్మా. అలాగనే ఇప్పుడు మళ్ళీ నీటితో చేద్దాము. నీటితో చేశాక ఇప్పుడు మళ్ళీ తేనెతో చేద్దాము. చల్లని తల్లి మహాలక్ష్మి అమ్మ లక్ష్మమ్మ కాపాడమ్మా, కాచి కాపాడు తల్లి. ఇప్పుడు మళ్ళీ చక్కగా అమ్మవారికి స్నానం, ఆచమనీయం, స్నానం అన్నీ కలిపి అమ్మవారికి ఇలాగ చక్కగా మనం పూర్తిగా స్నానం చేయిద్దాము. అమ్మ తప్పు జరిగితే మన్నించు తల్లి. ఇప్పుడు స్నానం చేయించాం కదా, అమ్మవారిని సరిచేసి మళ్ళీ పూజ చేద్దాం. ఇప్పుడు అమ్మవారికి చక్కగా అన్నిటితో అభిషేకాలు చేసేయడం అయిపోయింది, స్నానం చేయించడం అయిపోయింది. ఇప్పుడు మనం వస్త్రం, ముందు మనం స్నానం చేశాక వస్త్రం ధరిస్తాం కదా, అలాగనే అమ్మవారికి వస్త్రధారణ, యజ్ఞోపవీతం ధారణ చేస్తాం. తర్వాత పసుపు పాదాలకి అద్దుదాము. ఆ తర్వాత అమ్మవారికి నుదుట కుంకుమ ధారణ చేద్దాము. ఆ తర్వాత గంధం ధారణ చేద్దాము. తర్వాత చక్కగా అమ్మవారికి దండ వేద్దాము. చూస్తున్నారా, దండ వేద్దాం. దండ వేస్తే దయ చూస్తుంది కాబట్టి తల్లి దండ వేద్దాం. ఇప్పుడు నేను పూజ చేసుకున్న తర్వాత మిగతా అది మీకు చూపిస్తాను. ఇలాగా అమ్మవారికి రూపాయి నాణాలతోటి, అలాగని మారేడు దళాలు, యాకబిల్వం, మహాబిల్వం, త్రిబిల్వంతో పూజ చేసుకున్నాను. అలాగనే పూలతో పూజ చేసుకున్నాను. అభిషేకాలు అన్నీ అయిపోయాక ఇలా నైవేద్యాలు అన్నీ పెట్టుకుని హారతిచ్చుకుని చేసుకున్నాను అన్నమాట. ఇలాగనమాట తాంబూలం కూడా సమర్పించుకున్నాను. అన్నీ మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఇలాగా మీద నుంచి కూడా ఇలా చెరుకు గడలతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెరుకు గడలతో అలంకారం చేసుకున్నాను. అలాగనే దానిమ్మ, అన్ని రకాలు మీకు ఇందాక చెప్పాను కదా, అవన్నీ కూడా అలాగా నైవేద్యాలు పెట్టుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఉంటాను. మీ మీనాక్షి రాజశేఖర్.